దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమును నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనను మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లు నిత్యము బ్రతుకును. బూదిగంతములు నివాసులందరూ యెహోవా జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్ని జనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ ఆయన పాదములను పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టి పాలగు వారందరూ ఆయన సన్నిధి మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు ఈ గీతము అయాతేజ్ షహారు అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం గుర్తు చేస్తున్నానంటే, మానవాళిపై రక్షకుని ప్రేమను గుర్తు చేస్తుంది. ఈ అధ్యాయంలో రక్షకుని ఆవేదనను తెలియజేస్తుంది. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక, నా అర్థాన్ని వినక నీవెలా దూరంగా నున్నావు అంటున్నాడు భక్తుడు. ఈ అధ్యాయం దేవుడు 100% దేవుడు, అలాగే యేసు ప్రభువుని గురించి తెలియజేస్తుంది. జరగవలసిన మెస్సియాను గురించిన ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన సూచనలు ప్రవచిస్తున్నాయి. మనం నూతన నిబంధనలు కూడా చూసినట్లయితే